ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం మణికంఠ గారు. ఏప్రిల్ మాసం మీనరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది గురుగారు? వీళ్ళు ఈ మాసం ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల ప్రత్యేకంగా వెళ్ళి కలిసి వస్తుంది అంటారు? వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. మనకి ఈ యొక్క మీనరాశి వారికి ఏప్రిల్ నెల 2026 సంవత్సరంలో చాలా దివ్యంగా భవ్యంగా ఉంది నాయన. వీళ్ళ ఉద్యోగాలు ఎక్కడికి పోవు. ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఉద్యోగాలు పోయినా కూడా ఈ మీనరాశి వాళ్ళ ఉద్యోగాలు చెక్కు చెదరవు. అక్కడ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు ప్రమాదం లేదు. ఎవరైనా ప్రమాదం ఏమన్నా ఉద్యోగంగా థ్రెట్ ఉందండి అని వచ్చాడంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ రక్షించేవాడు, ఆ శరణిచ్చేవాడు, ఆయనకే కోపం తెప్పించే గైడు లాగనమాట. ఆయన ఇలాగా అర్ఘ్యం పోసుకుని సూర్యనారాయణ మూర్తికి దండం పెడుతున్నాడు. ఇక అన్నీ రాబోయేటటువంటి మంచి రోజులకి దగ్గరగా మీనరాశి వారు వచ్చేస్తున్నారు. ఈ నెలలో మిశ్రమ ఫలితాలు అనేటటువంటివి ఈ రాశి వారికి ఉంటాయి. శ్రీకృష్ణుడు దేవుడే కదా, మన కృష్ణుడు సాక్షాత్ విష్ణుమూర్తి. సూర్యుడు ఆయన కన్ను, ఒక కన్ను. ఏమన్నాము మనము? ఈ యొక్క వందే శంభుం మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే అని చెప్పేసి వందే సూర్య శశాంకవన్యనయనం. సూర్యుడు శశాంకుడు అంటే చంద్రుడు, సూర్యచంద్రులు ఇద్దరు కూడా శివుడు అంటే ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు కృష్ణుడు. ఆయన కళ్ళకి 2 కళ్ళల్లో ఒక కన్ను. మరి ఆయన కన్నుకి ఆయన దండం పెట్టుకుంటున్నాడు సూర్యుడికి. ఇలాంటి సూర్యుడు ఎంతమంది ఉన్నారండి? 3 × 10⁻11 సోలార్ సిస్టమ్ సన్స్ ఉన్నారు. సూర్యులే కాదు, సూర్య కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకి. మనకు ఫ్యామిలీస్ ఉన్నట్టు వాళ్ళకి కూడా సూర్యుడి సౌర కుటుంబాలు ఉన్నాయి. మనకు దగ్గరగా ఉన్నది మిల్కీవే, పాలపుంత, భూమికి దగ్గరగా ఉన్నది. మరి అటువంటి సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఇలాగా అర్ఘ్యం వదులుతుంటే వీడి కర్మ గారిపోయి గైడు లవర్స్తో పైన అప్పుడు పుష్పక విమానం ఉండేది, దానిపైన వెళ్తే కిడ్నీ నవ్వులుతూ కిందకు వస్తాడు. అది కరెక్ట్గా వాడు దురదృష్టం ఈ చేతిలో కృష్ణ పరమాత్మ అర్ఘ్యం వేస్తుంటే ఆయన చేతిలో పడితే మరి ఎవడైనా సరే నేను వాడిని లేపేస్తున్నాను రా అంటాడు కృష్ణుడు. అనగానే వీడు వణికిపోతాడు. అందరికీ శరణిచ్చేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఆయన కోపగిస్తే నన్ను రక్షించేవాడు ఎవడు అని. ఆ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎవడైనా దురదృష్టవంతుడు ఉన్నాడంటే వాడు గైడ్ వంశవస్తుడు అనమాట. కాబట్టి ఈ యొక్క ఉద్యోగాలు వచ్చేస్తాయి, వీళ్ళందరికీ ప్రమోషన్స్ వచ్చేస్తాయి. అర్ధాష్టమ గురుడు ట్రాన్స్ఫర్స్, వీళ్ళు కోరుకున్న చోట్లకి. పనులు లేట్ అయినా సరే చిట్టి పాటలు బ్రహ్మాండంగా పాడతారు. చిట్టి పాటలు వేసిన వాళ్ళకి ఫుల్ డబ్బులు వస్తాయని చెప్పేసి లాస్ట్ వరకు ఉంటారు. ఆ లాస్ట్ డబ్బులు కూడా వీళ్ళకి వచ్చేస్తాయి అనమాట. అయితే కొంతమంది లాస్ట్ వరకు ఉంటే ఆ కాలంలో మొత్తం అనా పైసలతో సహా ఇచ్చేవారు. ఇప్పుడు లాస్ట్ వరకు ఉన్న వాళ్ళనే పాపం అందరూ ఎత్తుకుపోయి కట్టకపోతే నిర్వాహకుడు ఏం చేస్తాడు, వాడు లాస్ట్ వరకు నిజాయితీగా కట్టినోడికి ఎగ్గొట్టేస్తారు. ఈ విధంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళు నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి అందరూ కూడా జాగ్రత్తగా వీళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి. కిరాణా షాపుల వ్యాపారాలు, ఇవి హాస్టల్స్, బట్టల వ్యాపారాలు మర్చిపోతున్నారు. అసలు నిత్య వస్తువులు అనమాట. కాల్గేట్ టూత్ పౌడర్ చూడండి, చిన్నప్పటి నుంచి వస్తున్నాం మనం, ఎప్పటికీ ఎవర్ గ్రీన్, ఎందుకంటే నిత్యావసర వస్తువు అంటారు. అలాంటి వ్యాపారాలు ఆలోచించి పెట్టుకోవాలి. వాటి గురించి కూడా మనం సంప్రదించాలి. మాకు తెలిసింది జ్యోతిషం గూగుల్లో ఉందండి, ఏమండి మాకు ఒక ఆవిడ ఉందన్నమాట, అంతా నాకే తెలుసు జాతకాలని చెప్పేటటువంటి వాళ్ళు కస్టమర్సే, గురువులను కన్సల్టింగ్ నో అనమాట. ఇక అంత అటువంటి వాళ్ళు పప్పులో కాలేసేస్తారనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఇది గూగుల్లో చూస్తే వచ్చేటటువంటి జాతకం కాదని అయినా సాధనా బలంతో మా చిన్నప్పటి నుంచి మా గురు పరంపర భారతీ తీర్థస్వామి వారు, మా గురుగారు ఆనందమూర్తి గారు, మరి ఇలాంటి గొప్ప గురువులు మనం సేవించడం వల్ల వాళ్ళు వేసిన భిక్ష వల్ల మనకి ఆ 4 ముక్కలు చెప్పుకునే అవకాశం మనకి ఆ గురువులు కల్పించారు. అంటే ఈ యొక్క మీనరాశి వారికి అందరికీ కూడా గురువు అనుగ్రహము త్వరలో రాబోతుంది, ఇంకా రాలేదు ఏప్రిల్ నెలకి. అందువల్ల విందు వినోద కార్యక్రమాల్లో ఉంటారు. చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు వీళ్ళకు వస్తాయి. మానసికంగా కాస్త ఆందోళన,
అండ్ మనీ ఏలినట్స్ ఏం జరుగుతుంది కదా, అందువలన దాని ప్రభావం వలన టైట్గా ఉండడము ప్రతి పని, ఇలా ఏది చెప్పినా సరే సహనం తక్కువగా ఉండడము ఈ రకంగా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా తాత్కాలికం అనమాట. కొత్త కొత్త ఫోన్లు కొంటారు, కొత్త కొత్త గర్ల్ ఫ్రెండ్స్ దొరకడానికి కూడా ఈ అవకాశం ఉంది. అంటే ఈ రాశి వాళ్ళకి అందరికీ కూడా పంతులు గర్ల్ ఫ్రెండ్స్ అని అనకూడదా? ఎందుకు అనకూడదు? మీరేమో గర్ల్ ఫ్రెండ్స్తో తిరగచ్చు, మీకు గర్ల్ ఫ్రెండ్స్ వస్తుందని పంతులు చెప్పకూడదా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క మీనరాశి వారంతా కూడా చాలా హుందాతనంగా వీళ్ళు ప్రవర్తిస్తారు. అండ్ జన్మంలో ఉన్నటువంటి రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి. మనుషులు కూడా చాలా లావుగా తయారవుతారు. వీళ్ళు ఏమో లావుగా తయారవుతున్నాం అని చెప్పేసి భోజనాలు మానేసి క్యారెట్లు, గుడ్లు, బీట్రూట్లు ఇలాంటివి తింటున్నారు. మా మంత్రి సత్యనారాయణ పుణ్యమాని అయినా సరే కూడా వీళ్ళు పుష్టిగా, శుక్రుడు ఉన్నాడు కాబట్టి లావుగా అవుతారు ఈ నెలలో. కాబట్టి భార్య పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి భార్యలు వస్తారు. అండ్ చాలా జాగ్రత్తగా ఈ ఏలినట్స్ అని వారు నడుచుకోవాలి. వీళ్ళకి ఎవరైతే శత్రువులు కూడా చాలా అధికంగా ఉంటారు, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మందు పార్టీకి పిలిస్తే వాళ్ళు ఇప్పుడు వెళ్ళొచ్చు, తప్పలేదు. అక్కడ ఉద్రేకభరితమైనటువంటి వాతావరణం తెచ్చుకోకూడదు. అలాగే ప్రేమికులతో చూడు, మొన్న ఈ మధ్యన లవర్ని చంపి ఫ్రిడ్జ్లో పెట్టేసిన అని మనం చూస్తున్నాం న్యూస్లో. ఇలాంటి వీళ్ళని కోసేసి పెట్టేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి అసలు ఇలాంటి అక్రమ సంబంధాల దందాలకి, వీటికి అనైతిక కార్యక్రమాలకి, ఈ గాంజా గీంజా ఇలాంటివన్నీ ఏవి చేయకూడదు. ఓన్లీ పోలీస్ ఆఫీసర్లు చెప్పేది మాత్రమే వినాలి, చట్టం చెప్పేది మాత్రమే వినాలి. ఈ రకంగా కనుక ఉంటే వీళ్ళు ఏ గుళ్ళు గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు. చట్టం నడిపించేటటువంటి పోలీసులు, చట్టం నడిపించేటటువంటి జడ్జిలు చెప్పిన వెంటే వాళ్ళ లర్న్డ్ పీపుల్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు వీళ్ళంతా కూడా. ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది గురుగారు? ఏంటంటే పరిహారాలు మనకి ఏలినటి శని జరుగుతుంది కాబట్టి జనరల్గా శని జపాలు, శని స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుతారు. అని ఒక అద్భుతమైనటువంటి గుడి ఉంది నాయన, అది వీటికి ఏలినటి శనికి. అది జాజుపూర్, ఒరిస్సా దగ్గర గిరిజా అమ్మవారు ఆ శక్తిపీఠాల్లో ఒకటి. దాని పక్కనే వైతరణి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎవరైతే వైతరణి నదిలో స్నానం చేస్తారో వాళ్ళ యొక్క కర్మలన్నీ కూడా యమలోకంలో వాళ్ళకి, ఇక్కడ దాని రెప్లికా ఇది. ఇప్పుడు గోలోకము అక్కడ ఉంది, రాధ బృందావనం భూలోకంలో కృష్ణుడు పుట్టాడు. లవర్ స్పాట్ అది, కృష్ణుడికి రాధ మీటింగ్ స్పాట్ అది. అందుకనే బృందావనంలో చనిపోతే మనకి మోక్షం గ్యారంటీ అన్నారు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలమ్మా, వీళ్ళు మహాకాళి అమ్మవారిని పూజ చేసుకోవాలి. మహాకాళి కలకత్తాన వెళ్ళొచ్చు, లేదా గిరిజాదేవి అమ్మవారు వెళ్ళి వైతరణి నది కనుక చేసుకున్నట్లయితే ఆ వైతరణి నది యమలోకానికి తీసుకెళ్ళేటప్పుడు మన శవాల్ని, మన యొక్క ఆత్మను లాక్కుంటూ యమబొట్టలు తీసుకెళ్తాడు. వాడు పుణ్యాత్ముడైనా చెడ్డోడైనా సరే, అందులో డౌట్ లేదు. దాని యొక్క ప్రతిబింబం కాబట్టి ఇక్కడ వైతరణి నదిలో స్నానం చేస్తే అక్కడ ఆ చీము నెత్తురుతో ఉంటుందన్నమాట నది. ఆ బాధలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే ఇలా చాలా జాగ్రత్తగా ఉండాలి. యముడు లేడు, యమభటులు లేడు అని అంటారు, ఎరగదీసేస్తాడు మామూలుగా. యముడు మామూలుగా ఉండదు, ఇలాగ పెరాలసిస్, అన్న మరుక్షణమే పెరాలసిస్లు వచ్చేస్తాయి అనమాట. యముడు అన్ని గమనిస్తూ ఉంటాడు, చాలా డేంజరస్ అండ్ హెల్పింగ్ మ్యాన్ ఆయన. అంటే ధర్మానికి ప్రతిరూపం ఆయన. అసలు పూజ చేయాల్సింది ఎవరంటారా అంటే శనీశ్వరుని, యముడినే చేయాలి. మిగతా దేవతలందరినీ పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే మనకు మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు, దారి చూపించేవాళ్ళు, నెక్స్ట్ చచ్చిపోయిన తర్వాత మనకి హెల్ప్ఫుల్ పర్సన్స్ వాళ్ళు, ద ఆఫీసర్స్. అక్కడ మనకి మన ఫైల్ చూసే ఆఫీసర్స్ చనిపోయిన తర్వాత. కాబట్టి ఈ రకంగా వీళ్ళు పరిహారాలు ఏమిటంటే ఈ ఊర్లు వెళ్ళడము, స్నానాలు చేసుకోవడము. అలాగే ఇప్పుడు పుష్కరాలు వస్తుంది, ఈ పుష్కరాలకు కూడా వెళ్ళి వీళ్ళు స్నానాలు చేసుకోవాలి. పుష్కర స్నానం చాలా అవసరము. అన్నీ కాస్ట్లీగా ఉన్న ఎంజాయ్మెంట్ ఎవరికేం పెట్టట్లేదు కదా, వీళ్ళ డబ్బులకే వీళ్ళు పెడుతున్నారు. అండ్ ఈ రకంగా చేసుకొని ఇదంతా కూడా మనము గోచార రీత్యా మనం చూసి చెప్తున్నాం. అలా కాకుండా వీళ్ళందరూ కూడా వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మనకి వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు తీసుకొని మనల్ని సంప్రదించవచ్చు. ఏమంటే మేము చాలా, అసలు ఎలా అయిపోయిందంటే పరిస్థితి, ఇప్పుడు చాలామంది వందల వేల లక్షల మంది జ్యోతిష్కులు అయిపోయారు. ఇంటికి ఒక జ్యోతిష్కుడు అయిపోయాడు. కాబట్టి దాంతో ఇంటికి ఒక పరిహారం చెప్పేస్తున్నారు జ్యోతిష్కుడు. ఒకే ఇంట్లో నలుగురు, ఒకే ఇంట్లో తండ్రి కొడుకుల లాయర్లాగా
ఒకే ఇంట్లో ముగ్గురేసి నలుగురేసి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఫాదర్ చెప్పేది కుంభరాశి మీనరాశి కొడుకుకి చెప్పేది కుదరదు, సెట్టింగ్ కాదు. ఈ విధంగా వాళ్ళ ఒక పరిష్కారం, వీళ్ళ ఒక పరిష్కారం. ఏమన్నా గురువుగారు మొత్తం వాళ్ళు ఏం చెప్పారో అశ్లేష బలిపూజ చేస్తానండి, నారాయణ బలిపూజ చేస్తానండి, మోక్షనారాయణ బలిపూజ చేస్తానండి అంటాడు ఒకడు. ఒక ప్రబుద్ధుడైతే 5వ క్లాస్ కూడా చదువుకోలేదు వాడిని తరిమితే బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్లో పడ్డ జ్యోతిష్కుడు వాడు చెప్తాడు ఇంట్లో చేయొద్దు, ఇంట్లో చేయకూడదు అని. ఏ జ్యోతిష్కుడు ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్తాడు. వీడేదో పెద్ద సర్వజ్ఞానంలాగా తెలుగే సరిగ్గా మాట్లాడటం రాదు వాడికి. అలాగా వాళ్ళు మోక్ష అంటే బయట బిజినెస్ పోద్దని, కర్ణాటక చెందిన వాళ్ళు కాబట్టి అక్కడ చేయాలని అంటారు. అదేం కాదు, ఎవ్వరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీ లోకల్ పంతులు గారులు ఏది చెప్పారో అది చేసుకోండి, వాళ్ళే గురువులు మీకు. కాబట్టి చక్కగా ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే మనం వాళ్ళని గైడ్ చేయొచ్చు. మనం డెఫినెట్గా ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎప్పుడు వీళ్ళకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వీళ్ళు మంచిగా అవుతారు అనేది తప్పకుండా మనం బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.